రైల్లో 10 నిమిషాల్లో మీ సీట్లో లేకపోతే ఇకపై మీకు ఆ సీటు ఉండదు. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి 10 నిమిషాల్లో సీటు వద్దకు చేరుకోవచ్చి ఉంటుంది. లేనిచో ఆ సీటు మరో ప్రయాణికునికి కేటాయిస్తామంటుంది రైల్వే శాఖ. మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బోర్డింగ్ పాయింట్ వద్ద టికెట్ రిజర్వేషన్ చేసుకొని 2 లేక 3వ స్టేషన్లో ఎక్కాలనుకుంటే ఇకపై అలా కుదరదు. ఉదాహరణకి మీరు కృష్ణా ఎక్స్ప్రెస్లో సీటు రిజర్వేషన్ చేసుకొని విజయవాడకు వెళ్ళాలనుకుంటారు. బోర్డింగ్ పాయింట్ వద్ద టికెట్ బుక్ చేసుకొని వరంగల్ స్టేషన్లో ఎక్కాలనుకుంటే ఇకపై కుదరదు. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు సామాన్య ప్రజలు. ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. టికెట్ చెక్కర్ వచ్చినప్పుడల్లా ఖాళీగా ఉన్న సీట్లను గుర్తించడం కష్టతరమవుతుందని రైల్వే శాఖ చెబుతుంది. సాధారణంగా ప్రజలు ఐఆర్సీటీసీ నుంచి కానీ ఆన్లైన్లో కానీ నేరుగా రైల్వే బుకింగ్ కౌంటర్లో కానీ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ప్రయాణికులు రైలు బయలుదేరిన సమయాన్ని బట్టి లెక్కిస్తారు కనుక ఏ సీటు ఖాళీగా ఉంది, ఏ సీట్లో ప్రయాణికులు ఉన్నారనేది టికెట్ చెక్కర్కు కష్టతరమవుతుందని రైల్వే శాఖ చెబుతుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 10 నిమిషాల్లో కనుక మీ యొక్క సీట్లో ఉండలేకపోయినట్లయితే మీ యొక్క సీటు ఖాళీగా ఉందని నిర్ధారించుకొని టికెట్ చెక్కరు వేరొక ప్రయాణికునికి ఈ యొక్క సీటుని కేటాయించబడుతుంది. ఇది కొత్తగా ఇండియన్ రైల్వేలో తీసుకొస్తున్న నిబంధనలు. అయితే ఇకపై ఏ స్టేషన్ నుంచి అయితే జర్నీ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచే టికెట్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో.